స్థానిక బాలాజీరావుపేటలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేదిక కేంద్ర కార్యాలయంలో శనివారం ఏకలవ్య మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విశ్రాంత డీఎస్పీ దేవరకొండ నాగవర ప్రసాద్ హాజరయ్యారు. ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటీవల హైదరాబాద్లో జనజాతీయ గారిమా ఉత్సవ్ అవార్డు అందుకున్న గరికా శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్, కుర్రా జశ్వంత్ యాదవ్, గోళ్ల సందీప్, కనపర్తి శశికుమార్, దేశపైన ధరణి, దేవరకొండ శంకరావచ, జోరిగే నాగమోహను, కొందనాటి సంజయ్, ఊసరపు శ్రీనివాసరావు, గరికా నాగరాజు, దేవరకొండ గోపి, ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. మరి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి అక్కిదాస్ కిరణ్ కుమార్ గారు సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా దేవరకొండ నాగవర ప్రసాద్ గారు, కొందనాటి సంజయ్ బాబు గారు, గరికా శ్రీనివాసరావు గారు, తెనాలి గరికా శ్రీనివాసరావు గారు, మా కమిటీ సభ్యులు మరి అక్కిదాస్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ ఏకలవ్య జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గరికా శ్రీనివాసరావు గారికి జాతీయ స్థాయిలో ఒక అవార్డు ఇవ్వడం జరిగింది, జనజాతీయ గౌరవ అవార్డు అని. దానికి ఈ ఐక్యవేదిక సందర్భంగా అతనికి చిన్న సత్కారం కూడా జరుగుతుంది. కాబట్టి ఏకలవ్య మహారాజ్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మాసం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున మన ఏకలవ్యుడి గారి జయంతిని మనం జరుపుకుంటూ ఉంటాం. ఏకలవ్యుడి గారు అంటేనే అందరికి కూడా గుర్తొచ్చేది ధనుర్విద్యలో ఎంత ప్రాముఖ్యం సంపాదించాడో కూడా అందరికీ తెలుసు. ఆయన ధనుర్విద్యలో ఎన్నో ధైర్య సాహసాలు వచ్చి గురువు గారిని మట్టి బొమ్మగా పెట్టుకొని ఆయన విలువిద్యలో ఎంత ప్రావీణ్యం సంపాదించాడు. గురువుగారు అడిగినట్టు వెంటనే కూడా తన బొటన వేలిని కూడా ఇచ్చేసాడంటే ఆయనలో ఉన్నటువంటి ధైర్యాన్ని అందరం మెచ్చుకోవాలి. క్రమశిక్షణ, గురుభక్తి అందరం కూడా నేర్చుకోవాలి. ఒక విద్య అనేది కులం అర్థం రాదని చెప్పి కూడా ఆయన వివరించాడు. ఆ విధంగానే ప్రతి సమాజంలో కూడా సమానత్వము, సౌభ్రాతత్వము, స్వేచ్ఛ అన్నీ ఉండాలని కూడా తెలియజేశారు. కాబట్టి ప్రస్తుతం మనం అందరం కూడా అన్ని అలవర్చుకొని ఆ నడవడికలో అందరూ నడవాలని కూడా మరొకసారి తెలియజేస్తూ మరొకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక తరపున ఏకలవ్య మహారాజ్ గారికి ఆషాఢ మాసం ఏకాదశి సందర్భంగా ఏకలవ్యుడి జయంతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అక్కిదాస్ కిరణ్ గారి ఆధ్వర్యంలో నాకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన సన్మానం చేసి బాధ్యతను పెంచారు. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకరరావు గారి ఆదేశాల మేరకు ఇంకా కొన్ని సేవలు, ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యతగా మరింతగా నాకు అప్పచెప్పి ముందుకు వెనకాలండి ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు.